ఈరోజు రైతు గోస అనేటటువంటి ఈ కార్యక్రమము ఎవరో వెనక ఉండి ఏర్పాటు చేసినటువంటిది కాదు. నవాపేట్ మండల్ లోపల ఈ RRR లోపల ఎవరి భూములైతే పోతున్నాయో ఆ రైతులు స్వచ్ఛందంగా ఏర్పాటు చేసుకున్నటువంటి రైతు గోస ఈరోజు రైతు గోస అనేటటువంటి మీటింగ్ జరుగుతుంది. ఈ రైతు గోస అనేటటువంటి మీటింగ్కు అందరిని పిలిచిండ్రు, ఎవరిని రావద్దనిలే. కానీ నేనున్నా అని చెప్పి ఈ రైతు గోస మీటింగ్కు వచ్చినటువంటి మన ఆప్తురాలు, జిల్లా లోపల ఏ చిన్న ఇబ్బంది ఉన్నా కానీ నేనున్నా అని చెప్పి వచ్చేటటువంటి మాజీ మంత్రివర్యులు సబితమ్మ గారికి, అదేవిధంగా కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఈ మండలానికి సంబంధించినటువంటి వ్యక్తి నాగేంద్రన్న గారికి, తమ్ముడు శుభప్రద్ పటేల్ కూడా ఈ దాంట్లో చాలా పనిచేస్తున్నాడు, శుభప్రద్ పటేల్ గారికి, పార్టీ అధ్యక్షుడు దయాకర్ గారికి, భరత్ రెడ్డి గారికి, ఇంకా అంజన్న గారికి, ఇంకా చాలా మంది ఉన్నారు. అందరికంటే ముఖ్యంగా శాంతకుమార్, ఇక్కడ మా అక్క చెల్లెళ్ళు చాలా మంది అక్కడ కూర్చున్నారు. ఇదేదో రాజకీయ సభ కాదు, రాజకీయాలు వినాలని కూడా కాదు. అరే మా భూములు పోతున్నాయి, వీళ్ళెవరైనా మాకు భరోసా ఇస్తారేమో అనేటటువంటి ఉద్దేశంతో మా అక్క చెల్లెళ్ళు అందరూ కూడా అక్కడ వచ్చి కూర్చున్నారు. ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి మనకి ఎందుకు వచ్చింది చెప్పు? రేవంత్ రెడ్డి గారు చేస్తున్నది ఏంటంటే, ఇప్పుడు మనోళ్ళు అందరు చెప్పుకొచ్చింది, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళేమో భూములను నమ్ముకొని బతుకుతున్నారు, ఆయననేమో భూములను అమ్ముకొని బతుకుతున్నాడు. భూములు ఎక్కడెక్కడా మంచిగా ఉన్నాయని చెప్పి చూస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. ఎట్లా అమ్మొచ్చు, అమ్ముడు కొనుడు తప్ప ఆయనకి ఏం తెలియదు. మన దరిద్రం ఏంటంటే, వేరేనికి ఎవరికైనా నీకు ఈ విషయం తెలియదురా బాబు అంటే వేరేళ్ళు చెప్తానన్నా దాన్ని సరి చేసుకుంటారు. రేవంత్ రెడ్డికి వచ్చినటువంటి దరిద్రం ఏంటంటే, ఆయనకు తెలియదన్న సంగతి కూడా తెలియదు, నాకు తెలియదు అనేటువంటి సంగతి కూడా తెలియదు, వేరే చెప్పనీక నాన్న. ఆయన ఎంటున్నటువంటి టీం ఉన్నారు. ఇక ఆయన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అనేటటువంటి వ్యక్తి ఈ రీజనల్ రింగ్ రోడ్కు ఆయననే మంత్రి. మరి ఆయనకు తెలుసో తెలియదు నేను దీనికి సంబంధించిన మంత్రిని అనేటటువంటిది. మనోళ్ళు ఇందాక చెప్తుంటే గట్ల పోతున్నదా, మీ దగ్గరికి వెళ్ళి పోతున్నదా? అరే నాకు తెలియదు అంటే, మరి నీకు తెలియకుండా నీ డిపార్ట్మెంట్లో పని జరుగుతుంటే నువ్వు ఎందుకున్నావు నాయన? ఏమన్నా అర్థం పర్థం ఉన్నదా? ఇగో ఇక్కడ ఎమ్మెల్యే గారంట, అక్కడ స్పీకర్ గారు, మరి వీళ్ళకి ఏమి తెలియకుండా పనులు జరుగుతున్నాయంటే వీళ్ళు ఎందుకు ఉన్నట్లు, ఏం పని చేస్తున్నట్టు? మనం అందరం కూడా ఒక పని చేయాలి. పార్టీలకు సంబంధం లేదు, పార్టీలు పక్కన పెట్టి ఏ పార్టీ అయినా కానీ రైతు రైతే, పార్టీల గురించి కాదు. మనం ఏం చేయాలంటే, ఇప్పుడు మమ్మల్ని ఎట్లా కలిసినరో, సబితమ్మని ఎట్లా కలిసినరో, మమ్మల్ని ఎట్లా కలిసినరో, మీరందరూ కూడా ఏం చేయాలంటే ఇక్కడ ఎమ్మెల్యే గారి ఇంటి ముందర పోయి కూడా కూర్చోవాలి. ఆయన ఏమంటాడు మళ్ళా, అరే నాకు ఏం సంబంధం లేడంటాడు. అట్లాగే స్పీకర్ ఇంటి ముందర పోయి కూడా కూర్చోవాలా, నాకు తెలియదు అంటాడు ఆయన. నీకు తెలియదు కదా, ఎవడు చేస్తున్నాడో వాని దగ్గరికి మమ్మల్ని తీసుకొని పోవాలి. నువ్వు వస్తావా రావా? నువ్వు చేస్తలేవు, సరే మేము ఒప్పుకుంటాం. నువ్వు చేయాల్సింది ఏంది, నువ్వు చేస్తలేనా అని అంటున్నావు, మేము కూడా ఒప్పుకుంటాం. మరి అట్లాగే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే, అక్కడ ఉన్న స్పీకర్, వీళ్ళిద్దరు కలిసి రైతులను తీసుకొని ముఖ్యమంత్రి దగ్గరికి పోవాలి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా నాకు తెలియదు అంటున్నాడు, ఆయన కూడా పట్టుకపోవాలి. అవసరమైతే మేము కూడా వస్తాం. ఎందుకంటే వీళ్ళ అన్ని నాటకాలు చేస్తున్నదే వీళ్ళు, చేస్తున్నదే ఇక్కడ ఎమ్మెల్యే గారు, అక్కడ స్పీకర్ గారు, పరికి సంబంధించిన ఎమ్మెల్యే గారు, ఇక్కడ ఉన్నటువంటి మిగతా వాళ్ళందరూ కలిసి కూర్చొని పెద్దాం. ఒక్క నిమిషం ముందు చేస్తున్నారు. కాబట్టి మనం ఎవరిని ఏం అనలేదు. మనము రేవంత్ రెడ్డి గారు మన జిల్లా కాబట్టి ఎంత బాగా చేస్తాడో అనుకుంటాం. ఇగో గింత బాగా చేస్తున్నాడు రైతులను అందరినీ. ఇప్పుడు మనకు ఆయన మంచిగా చెప్పిండు, నిజంగానే మనం ఏమనలేము. చెప్తే ఇంటిమా మనం వినకపోతుంది. ఏం చెప్పే, నేను ఆనాటి రోజులు తెస్తా అన్నాడు, తెచ్చిండు. ఆనాటి రోజులు తీసుకొచ్చిండు, చెట్ల కింద కూర్చొని పెట్టిండు. ఇక ఇప్పుడు రోడ్డు మీద కీడుస్తాడు మనల్ని అందరినీ, ఉన్న భూములంతా లాక్కుంటాడు. ఆయనంట కొత్త సిటీ కడుతుండట,
ఫ్యూచర్ సిటీ అంట. ఈయన ఫ్యూచర్ ఏందో ఈయనకే తెలియదు, ముఖ్యమంత్రి ఉంటాడో ఉండడో తెలియదు. ఫ్యూచర్ లేని ముఖ్యమంత్రి ఫ్యూచర్ సిటీ కడతాడంట. ఆయనకు ఫ్యూచర్ లేదు, ఆడ సిటీ లేదు, ఒక్క మనిషి లేడు, గది కడతాడంట. గాడ రోడ్లు లేనికేనేమో మొత్తం కోట్ల రూపాయలు ఆడ ఖర్చు పెడుతుంటే ఇక్కడ కూడా మేము అభివృద్ధి వద్దంటలేం, తీసుకోవాలా. ఇప్పుడు ఈరోజు మేము అందరం వచ్చి ఎట్లా మీటింగ్ పెట్టి వీళ్ళకు భరోసా ఇస్తున్నామో, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కావచ్చు, స్పీకర్ గారు కావచ్చు, పరిగి నుంచి ఎమ్మెల్యే గారు కావచ్చు, రైతులందరినీ ఇట్లాగే కూర్చుని పెడతాం. మేము కూడా వస్తాం, మేమేం మాట్లాడం, వీళ్లకు సపోర్ట్గా మేము వస్తాం, ఒక దగ్గర మీటింగ్ పెడదాం. మీరందరూ ఏం చేయాలంటే, మనోళ్ళు ఏమంటుండ్రు, భూమికి భూమికి భూమి ఇవ్వాలా, ఎన్ని ఎకరాలు పోతే అన్ని ఎకరాలు ఇవ్వాలంటారు. ఒక్క నిమిషం, ఒకవేళ ఈ భూమి ఉండాలా, ఇవ్వాలా, ఎట్లాంటి భూమి ఇవ్వాలి, ఒకవేళ ఇవ్వాల్సి వస్తే ఇది ఎట్లా పంటలు పండుతున్నదో, ఎన్ని సంవత్సరానికి ఎన్ని పంటలు పండుతున్నదో, ఎట్లున్నదో అటువంటి భూమి ఇవ్వాలి. ఒకవేళ భూమి ఇవ్వకపోతే ఎకరానికి ఇప్పుడు దాదాపు ఇక్కడ 3 కోట్లు 4 కోట్లు పోతుంది. 3 కోట్లు 4 కోట్లు పోయేది మీకు 10 లక్షలు ఇస్తాము 20 లక్షలు ఇస్తామంటే వస్తుందా? నువ్వు అదే లెక్కన కట్టియాల. భూమి లేని చోట ఏం చేయాలంటే ఈడ 3 కోట్లు పోతే ఎకరానికి 3 కోట్ల లెక్కన కట్టియాల. నువ్వు అదన్నా చేయాలా, ఇదన్నా చేయాలి, అంతే తప్ప మాకేం తెలియదు. అంటే కలెక్టర్ గారితో మాట్లాడితే కలెక్టర్ చెప్తారు మాకు ఇంకా ఇప్పటి వరకు ఏం రాలేదు, ఎంఆర్ఓ అని అడిగితే ఎంఆర్ఓ మాకేం రాలేదు. మరి ఎవరికి తెలియనప్పుడు వీళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు ఈ ఎమ్మెల్యే కావచ్చు, స్పీకర్ కావచ్చు, ఆఫీసర్లను పంపించి జర రైతుల దగ్గరికి పోండి, వాళ్ళకు చెప్పండి మేము భూములు తీసుకుంటలేదు, వాళ్ళని ఏం భయపడొద్దని చెప్పండి అని అయితే చెప్పాలనా? ఆ మాట నన్ను చెప్పాలి కదా. ఆ మాట చెప్పరు, వాళ్ళకు తెలియదంటారు, పేపర్లు వస్తాయి. ఓ దరిద్రం ఏంటంటే, నేను నిన్న చూసిన ఒక పేపర్లా వాళ్ళు ఇచ్చినటువంటి జీవో, గవర్నమెంట్ ఇచ్చినటువంటి జీవో, ఇగో ఇది గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి జీవో. గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి జీవో ఒక దాంట్లో ఏంటంటే 25వ తారీఖు 9వ నెల 2024లో ఒక జీవో ఇచ్చిండ్రు. రెండో జీవో 16 తారీఖు 11వ నెల 2025, ఇది 10వ నెల. ఇది 10వ నెల వచ్చే నెల తారీఖు వేసేసి ఇట్లా ఇచ్చిండ్రు. అంటే వీళ్ళకు ఎంత సమన్వయం ఉన్నది అనుకోవాలా. ఇది ఇచ్చి కూడా దాదాపు 4 నెలలు అవుతున్నది. 4 నెలల కిందనే జీవో, ఆ డేట్ ఇంకా డేట్ రానేలేదు ఇప్పటికి, ఆ డేట్ వేసి ఇచ్చిండ్రంటే మీ భూములను ఎట్లాగన్నా కాజేయాలా, వీళ్ళకి ఎవడు దిక్కులేరు అనుకుంటుండ్రేమో కానీ ఖచ్చితంగా కేసీఆర్ గారు సైన్యం ఉన్నదనేటటువంటిది మీరు అందరు కూడా గుర్తుపెట్టుకోవాలి. నేను కేటీఆర్ గారి దగ్గరికి కూడా తీసుకుపోయినా, మీరు అందరికీ తెలుసు. వికారాబాద్ నియోజకవర్గానికి వికారాబాద్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా కేటీఆర్ గారి దగ్గరికి తీసుకుపోయినా. అప్పుడు సబితమ్మ గారికి కూడా ఫోన్ చేస్తే ప్రోగ్రాం ఉన్నందుకు కార్తిక్ రెడ్డి గారిని పంపించింది. ఇగో మా అక్క చెల్లెని చూడు, వాళ్లకు ఎంత కోపం ఉందంటే, నిజంగా ఎంత కోపం ఉందంటే ప్రతి ఒక్కరు కూడా మేము మాట్లాడతాం అనే విధంగా వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఇప్పటికే చాలా సమయం అయింది కాబట్టి మీరు ఏ విధంగా పోరాడదామంటే ఆ విధంగా పోరాడడానికి మీ వెనకాల మేము ఉంటాము అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ.